సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన సైతం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. డెబ్బై 8వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ రోజు ప్రతి భారతీయుడు హృదయం గర్వంతో నిండే రోజని, బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు అని, మనందరికీ స్వేచ్ఛావాయులు పంచిన రోజు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా తాను నివాళులు అర్పిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఆమె హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై విమర్శలు చేశారు. హర్ ఘర్ తిరంగా అని మోడీ ఒక క్యాంపెయినింగ్ మొదలు పెట్టారని, దేశభక్తి ఉన్నట్లు బీజేపీ సర్టిఫైడ్ చేస్తోందట అని సెటైర్ వేశారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అందరూ ఐకమత్యాన్ని పరిరక్షించాలని సూచించారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ వేలాది మంది అమరత్యాగాల ద్వారా వచ్చిన ఈ స్వాతంత్ర వేడుకల వేళ తాము ఆనందించాల్సింది దానికంటే దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని, ఇలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టింది అని గుర్తు చేశారు.